ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రెండో రైల్వే లైన్ పనులు పట్టాలెక్కి శరవేగంగా పూర్తిగానున్నాయి. సికింద్రాబాద్ నుండి బీబీనగర్ వరకు 2 లైన్ల రైలు మార్గం ఉండగా పగిడిపల్లి స్టేషన్ నుండి నల్లపాడు వరకు ఒక లైన్ మాత్రమే ఉంది. దీనివల్ల ఒక రైలు వస్తుంటే మరో బండిని స్టేషన్లో ఆపాల్సిన పరిస్థితి ఉంది. ప్రయాణికుల అవసరాలు, రద్దీ దృష్ట్యా ఈ మార్గాన మొత్తం 248 కిలోమీటర్ల లైనుకు ఆమోదం లభించింది. ఇది ఎంతో కీలకమైన రైల్వే లైన్ కావటంతో త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. నల్లపాడు బీబీనగర్ రైల్వే ప్రాజెక్టు 6 దశల పనులు వేగవంతం చేశారు. ఈ మేరకు 1871 కోట్లతో 3 చోట్ల నడికుడి, కుక్కడం మధ్య 571 కోట్లతో 47 కిలోమీటర్ల పనులు ఈ మధ్య ప్రారంభించగా, కుక్కడం వెలిగొండ మధ్య 700 కోట్లతో 75 కిలోమీటర్ల పనులకు కాంట్రాక్టర్ ఎంపిక పూర్తయింది. ఇక నల్లపాడు బెల్లంకొండ మధ్య 600 కోట్లతో 56 కిలోమీటర్ల పనులకు టెండర్లు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన ఈ నల్లపాడు బీబీనగర్ మధ్య 248 కిలోమీటర్ల లైనుకు 2853 కోట్లతో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించనుంది. రెండో రైల్వే లైన్ నిర్మాణానికి ఏపీలో 135 హెక్టార్లు, మిగిలింది తెలంగాణలో కలిపి మొత్తం 200 హెక్టార్ల భూమి సేకరణ పనులు వేగవంతమయ్యాయి. ఈ రెండో లైన్ అందుబాటులోకి వస్తే గుంటూరు, హైదరాబాద్ రూట్లో మరింత కనెక్టివిటీ పెరుగుతుంది.